గారికి, లోకేష్ అన్నకి, ఇరు రాష్ట్రాల అధ్యక్షుల వారికి, పెద్దలందరికీ, మా చంద్రబాబు నాయుడు గారిని, మన పార్టీని కంటికి కనురెప్పలా కాపాడే మీ కార్యకర్తలందరికీ ఈరోజు మహానాడు ఇంత గొప్పగా అవ్వడానికి కారణమైన మీ అందరికీ ధన్యవాదాలు, పేరు పేరున నమస్కారాలు తెలియజేసుకుంటూ, యువత సంక్షేమం అనే తీర్మానాన్ని బలపరచడానికి నాకు అవకాశం ఇచ్చినందుకు, ఇందులో మాట్లాడే అవకాశం నాకు వచ్చినందుకు అదృష్టంగా భావిస్తూ, చదువు విలువ తెలిసిన చంద్రబాబు నాయుడు గారు గ్రామాల్లో ఉన్న యువత కోసం 30గా మాత్రమే ఉన్న ఇంజనీరింగ్ కళాశాలని 300 ఇంజనీరింగ్ కళాశాలను చేసి విద్యా అవకాశాలు రాష్ట్రంలో అమాంతం పెంచేసి ఈరోజు ఆంధ్రప్రదేశ్లో అత్యధిక ఇంజనీర్లు ఉన్నారు అంటే దానికి కారణం చంద్రబాబు నాయుడు గారు. కేవలం విద్యార్థులుగా వదిలేయకుండా వారి ఉద్యోగ అవకాశాల కోసం దేశ విదేశాల్లో అమెరికా లాంటి దేశాల చుట్టూ కాళ్ళు అరిగేలా ఫైళ్లు మోసుకొని మా భవిష్యత్తు కోసం, మన భవిష్యత్తు కోసం కష్టపడ్డ నాయకుడు మన చంద్రబాబు నాయుడు గారు. ఈరోజు తెలుగు వారు ప్రపంచం అంతా వారి సత్తా చాటుతూ అమెరికాలో అమెరికన్స్ యాన్యువల్ ఇన్కమ్మే దాదాపు $60,000 యావరేజ్గా ఉంటే ఇండియన్స్ది, అది కూడా మన తెలుగు వారిది $1,00,000 యాన్యువల్ ఇన్కమ్గా మారింది అంటే అది నా నాయకుడి వల్ల, చంద్రబాబు నాయుడు గారి వల్ల అని మనందరం గొంతెత్తి గర్వంగా చెప్పుకోవాలి. అదేవిధంగా ఆ రోజు కంప్యూటర్లు కూడబెడతాయా అన్నారా లేదా? ఒక రైతు బిడ్డ రాజై ఎదగాలని కోరుకున్న మహారాజు మన చంద్రబాబు నాయుడు గారు. ఒక దర్జీని అడగండి, ఒక కూలిని అడగండి, ఒక చిరుజీవిని అడగండి, ఒక పేదవాడిని అడగండి, తన బిడ్డలు 6 అంకెల జీతంతో ఆనందంగా ఎదురొస్తుంటే ఆ విత్తనాల్ని వేసిన విధాత ఎవరని అడగండి, వాళ్ళే చెప్తారు అది ఎవరండి. అలాగే అదే రీతిలో మన లోకేష్ అన్న ఐటీ మినిస్టర్గా ఉన్నప్పుడు కొత్త రాష్ట్రం అయినప్పటికీ తెలంగాణకి గట్టి పోటీ ఇచ్చేలా ఈ రాష్ట్రంలో ఐటీ ఎక్స్పోర్ట్స్ కానివ్వండి, యువతకి ఉద్యోగాలు కానివ్వండి, దేశంలోనే టాప్లో నిలబెట్టగలిగారు. అదేవిధంగా నీ చదువు నా బాధ్యత అనే నాయకుడు మీకు కావాలా? నీ భవిష్యత్తుని నేను బిజినెస్ చేస్తాననే నాయకుడు మీకు కావాలా? రాష్ట్రం కోసం తిండి తిప్పలు మానేసే నాయకుడు కావాలా? రాష్ట్రాన్ని తినేసే నాయకుడు మీకు కావాలా? ఈ రాష్ట్రంలో యువతను ఒకటే అడుగుతున్నా, యువతని ఓటర్లుగా చూసే నాయకుడు కావాలా? యువతని లీడర్లుగా చేసే నాయకుడు కావాలా? ఒక్క చిన్న విషయం చెప్తానండి. 6 అంకెల జీతంతో ఎంతోమంది ఈరోజు ఐటీ ఉద్యోగాలు చేస్తుంటే అది కూడా సరిపోలేదండి చంద్రబాబు నాయుడు గారికి. 6 అంకెల జీతంతో చేసే ఇంకా తెలివి ఉంది అని చెప్పి వీళ్ళని సీఈఓలుగా చేయాలి, 10 మందికి ఉద్యోగాలు ఇస్తారు అని చంద్రబాబు నాయుడు గారు కష్టపడుతుంటే అదే యువతని $5,000 వాలంటీర్ జాబులు ఇచ్చి చిరునవ్వులు చిందిస్తున్నారండి మన సీఎం గారు. నారా చంద్రబాబు నాయుడు అనే మాట కోసం మేమందరం ఎదురు చూస్తున్నాం సార్. వచ్చే మహానాడు మేము జరుపుకోబోయేది కేవలం చంద్రబాబు నాయుడు గారితో కాదు, గౌరవనీయ ముఖ్యమంత్రి వర్యులు మాన్యశ్రీ చంద్రబాబు నాయుడు గారితో. ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి, ఒక సామాన్య మధ్యతరగతి యువతినైన నేను ఇంత గొప్ప మహానాడు వేదిక పైన మాట్లాడే అవకాశం ఇచ్చారంటేనే చంద్రబాబు నాయుడు గారు యువతకు ఎంత ప్రాధాన్యత ఇస్తారో మీరు అందరూ అర్థం చేసుకోవాలి. ఈరోజు నేను, రేపు మీరు ఎవరికైనా అవకాశం ఇచ్చేలాంటి ప్లాట్ఫామ్ తెలుగుదేశం పార్టీ. కాబట్టి ఈ అవకాశం ఇచ్చిన నాకు, ఎప్పుడు నా వెన్నంటే ఉన్న నా తెలుగు ప్రొఫెషనల్స్ వింగ్ టీంకి అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ, జై తెలుగుదేశం, జై లోకేష్ అన్న గారికి, లోకేష్ అన్నకి, ఇరు రాష్ట్రాల అధ్యక్షుల వారికి, పెద్దలందరికీ, మా చంద్రబాబు నాయుడు గారిని, మన పార్టీని కంటికి కనురెప్పలా కాపాడే మీ కార్యకర్తలందరికీ ఈరోజు మహానాడు ఇంత గొప్పగా అవ్వడానికి కారణమైన మీ అందరికీ ధన్యవాదాలు, పేరు పేరున నమస్కారాలు తెలియజేసుకుంటూ, యువత సంక్షేమం అనే తీర్మానాన్ని బలపరచడానికి నాకు అవకాశం ఇచ్చినందుకు,
ఇందులో మాట్లాడే అవకాశం నాకు వచ్చినందుకు అదృష్టంగా భావిస్తూ, చదువు విలువ తెలిసిన చంద్రబాబు నాయుడు గారు గ్రామాల్లో ఉన్న యువత కోసం 30గా మాత్రమే ఉన్న ఇంజనీరింగ్ కళాశాలని 300 ఇంజనీరింగ్ కళాశాలను చేసి విద్యా అవకాశాలు రాష్ట్రంలో అమాంతం పెంచేసి ఈరోజు ఆంధ్రప్రదేశ్లో అత్యధిక ఇంజనీర్లు ఉన్నారు అంటే దానికి కారణం చంద్రబాబు నాయుడు గారు. కేవలం విద్యార్థులుగా వదిలేయకుండా వారి ఉద్యోగ అవకాశాల కోసం దేశ విదేశాల్లో అమెరికా లాంటి దేశాల చుట్టూ కాళ్ళు అరిగేలా ఫైళ్లు మోసుకొని మా భవిష్యత్తు కోసం, మన భవిష్యత్తు కోసం కష్టపడ్డ నాయకుడు మన చంద్రబాబు నాయుడు గారు. ఈరోజు తెలుగు వారు ప్రపంచం అంతా వారి సత్తా చాటుతూ అమెరికాలో అమెరికన్స్ యాన్యువల్ ఇన్కమ్మే దాదాపు $60,000 యావరేజ్గా ఉంటే ఇండియన్స్ది, అది కూడా మన తెలుగు వారిది $1,00,000 యాన్యువల్ ఇన్కమ్గా మారింది అంటే అది నా నాయకుడి వల్ల, చంద్రబాబు నాయుడు గారి వల్ల అని మనందరం గొంతెత్తి గర్వంగా చెప్పుకోవాలి. అదేవిధంగా ఆ రోజు కంప్యూటర్లు కూడబెడతాయా అన్నారా లేదా? ఒక రైతు బిడ్డ రాజై ఎదగాలని కోరుకున్న మహారాజు మన చంద్రబాబు నాయుడు గారు. ఒక దర్జీని అడగండి, ఒక కూలిని అడగండి, ఒక చిరుజీవిని అడగండి, ఒక పేదవాడిని అడగండి, తన బిడ్డలు 6 అంకెల జీతంతో ఆనందంగా ఎదురొస్తుంటే ఆ విత్తనాల్ని వేసిన విధాత ఎవరని అడగండి, వాళ్ళే చెప్తారు అది ఎవరండి. అలాగే అదే రీతిలో మన లోకేష్ అన్న ఐటీ మినిస్టర్గా ఉన్నప్పుడు కొత్త రాష్ట్రం అయినప్పటికీ తెలంగాణకి గట్టి పోటీ ఇచ్చేలా ఈ రాష్ట్రంలో ఐటీ ఎక్స్పోర్ట్స్ కానివ్వండి, యువతకి ఉద్యోగాలు కానివ్వండి, దేశంలోనే టాప్లో నిలబెట్టగలిగారు. అదేవిధంగా నీ చదువు నా బాధ్యత అనే నాయకుడు మీకు కావాలా? నీ భవిష్యత్తుని నేను బిజినెస్ చేస్తాననే నాయకుడు మీకు కావాలా? రాష్ట్రం కోసం తిండి తిప్పలు మానేసే నాయకుడు కావాలా? రాష్ట్రాన్ని తినేసే నాయకుడు మీకు కావాలా? ఈ రాష్ట్రంలో యువతను ఒకటే అడుగుతున్నా, యువతని ఓటర్లుగా చూసే నాయకుడు కావాలా? యువతని లీడర్లుగా చేసే నాయకుడు కావాలా? ఒక్క చిన్న విషయం చెప్తానండి. 6 అంకెల జీతంతో ఎంతోమంది ఈరోజు ఐటీ ఉద్యోగాలు చేస్తుంటే అది కూడా సరిపోలేదండి చంద్రబాబు నాయుడు గారికి. 6 అంకెల జీతంతో చేసే ఇంకా తెలివి ఉంది అని చెప్పి వీళ్ళని సీఈఓలుగా చేయాలి, 10 మందికి ఉద్యోగాలు ఇస్తారు అని చంద్రబాబు నాయుడు గారు కష్టపడుతుంటే అదే యువతని ₹5,000 వాలంటీర్ జాబులు ఇచ్చి చిరునవ్వులు చిందిస్తున్నారండి మన సీఎం గారు. నారా చంద్రబాబు నాయుడు అనే మాట కోసం మేమందరం ఎదురు చూస్తున్నాం సార్. వచ్చే మహానాడు మేము జరుపుకోబోయేది కేవలం చంద్రబాబు నాయుడు గారితో కాదు, గౌరవనీయ ముఖ్యమంత్రి వర్యులు మాన్యశ్రీ చంద్రబాబు నాయుడు గారితో. ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి, ఒక సామాన్య మధ్యతరగతి యువతినైన నేను ఇంత గొప్ప మహానాడు వేదిక పైన మాట్లాడే అవకాశం ఇచ్చారంటేనే చంద్రబాబు నాయుడు గారు యువతకు ఎంత ప్రాధాన్యత ఇస్తారో మీరు అందరూ అర్థం చేసుకోవాలి. ఈరోజు నేను, రేపు మీరు ఎవరికైనా అవకాశం ఇచ్చేలాంటి ప్లాట్ఫామ్ తెలుగుదేశం పార్టీ. కాబట్టి ఈ అవకాశం ఇచ్చిన నాకు, ఎప్పుడు నా వెన్నంటే ఉన్న నా తెలుగు ప్రొఫెషనల్స్ వింగ్ టీంకి అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ, జై తెలుగుదేశం, జై లోకేష్ అన్న, జై చంద్రబాబు నాయుడు గారు.